చూడండి ఇక్కడ ఒగ్గు కథ చెప్తున్నప్పుడు మా లైన్‌లో వాళ్ళందరూ గూడా పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ గూడా కూర్చున్నారనమాట. ఇక్కడ మ్యాట్‌లాగా వేస్తే అందరు పిల్లలందరూ కూర్చున్నారు. పెద్దవాళ్ళు గూడా కూర్చున్నారు. పిల్లలు మాక్సిమం 12 వరకున్నారు. పెద్దవాళ్ళైతే అందరూ 3 వరకున్నారన్నట్టు. చూడండి అందరూ చూస్తున్నారు. మా కన్నయ్య గూడా విచిత్రంగా చూడమనమాట. కన్నయ్య చూడండి ఇంత చిన్న ఏజ్‌లోనే వాడు ఒగ్గు కథ వింటున్నాడు. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. ఇప్పుడు వాడు చూడండి ఎంత మంచిగా ఇంత 1 ఇయర్ 15 మంత్స్ బేబీయే మంచి ఒగ్గు కథ చూడడం వానికి వెరైటీగా అనిపించింది. వీళ్ళెవరు అసలు డాన్స్ ఎందుకు చేస్తుర్రనేసి వాళ్ళని చూడడం, నన్ను చూడడం అనమాట. మంచిగా విన్నాడు కన్నయ్య గూడా ఒగ్గు కథని. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇంక ఇట్లా అందరూ మొత్తం కళ్యాణం మొత్తం అయ్యే వరకు ఉండి వాళ్ళకి పైసలేస్తారన్నట్టు. సో అలా జరిగిందనమాట ఒగ్గు కథ. మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.